ఈ మామిడి తోటల లెక్కలమ్మా. జాగ్రత్తగా తీసుకురండి. చిన్నరావు అమ్మా, ఎవరివి సూట్ కేసులు? కొత్తగా వచ్చిన బాబు గారు అమ్మా. కొత్తగా వచ్చిన బాబా? అవునమ్మా. ఆయన కింద మీకోసం ఎదురు చూస్తున్నారమ్మా. నా కోసమా? ఎవరు వచ్చి ఉంటారు? ఏమిటో రామనగర్ ఎస్టేట్ నుంచి ఫోన్ వచ్చింది సార్. రాణి గాయత్రీదేవి గారు ఫోన్ లో ఉన్నారు. హెడ్ గారికి హెడ్ లేదండి, ఫోన్ లో కాదండి, లైన్ లో ఉన్నారు. నువ్వు నోర్మి ఏంటి ఇన్స్పెక్టర్ గారికి హెడ్ లేదనుకుంటున్నావా? వాడేమనుకోవట్లేదు, నువ్వు నోర్మి. నిన్నే పద. నమస్కారం అండి. రాణి గారు ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నారు, రండి. ఒరే సింహాసనమా, రాణి గారు ఎక్కడున్నారని అడుగుతాడేంటి? ఫోన్ చేసిన లోపల ఉండక రోడ్డు మీద ఉంటుందా అని. అందుకే ఎస్పీ కాలేకపోతున్నాడు. అదే నేను అయితేనా? ఈ మాట ఆయనతో చెప్పమంటారంటే నేను సంపేసి నేను ఊరికమ్మ ఎక్కేస్తాను. అన్నవరం, సింహాచలం, ఈ రాత్రి మీరు ఇద్దరు ఇక్కడే కాపలా ఉండండి. అలాగే సార్. కాపలా అంటే కళ్ళు మూసుకుని నిద్రపోవడం కాదు, అసలే నీది ముద్దు నిద్ర. భలేవరే సార్, ఈ పరిస్థితుల్లో నిద్ర ఎలా పడుతుందండి? ఈ కేసు కనుక మీరు తేల్చేశారంటే మీరు మరో మెట్టు పైకి వెళ్ళిపోతారా? మీ వెనకాతలో నేను మరో మెట్టు పైకి సర్లే, బీ కేర్ఫుల్. ఆ ప్యాలెస్కి వచ్చిన వ్యక్తి నిజంగా ఆనంద గజపతి కాదని నా అనుమానం. మీరేమంటారు? మరి అమ్మాయి లతగారు అతనే చెప్పింది కదండి. పోలీసులకి పరిశీలన శక్తి ఉండాలి. అతను ఆ అమ్మాయి చేపట్టుకున్నప్పుడు ఏదో ఇబ్బంది ఫీల్ అయింది. దాన్ని బట్టి ఆ అమ్మాయి ఏదో అబద్ధం చెప్తుందని నా ఉద్దేశం. కరెక్ట్. నాకు వచ్చిన అనుమానమే మీకు వచ్చింది సార్. త్వరలో మన ఇద్దరికి ప్రమోషన్ వచ్చే రోజు దగ్గరికి వచ్చింది సార్. మీ నోరు మూస్తారా? మీరిద్దరు రహస్యంగా ప్యాలెస్కి వెళ్ళి వాళ్ళిద్దరిని జాగ్రత్తగా కనిపెట్టండి. నేను ఎస్పీ గారితో మాట్లాడుస్తాను. అలాగే సార్. ఏంటన్నా సిట్టి, నిన్ను చూస్తూ నీ మాటలు ఏంటుంటే కడుపు నిండా తిన్నట్టుంటది. మళ్ళీ ఎప్పుడు వస్తావు మావా? మన టైం కనే మళ్ళీ కలుస్తాను, వస్తాను. అలాగే. ఏట్రా కుక్కు అలాగున్నావు? ఒంట్లో బాగుండేదా? వెళ్ళి పని చూసుకో. ఏంటి నన్ను ఒరేస్తావా? మిమ్మల్ని కాదు, మీరు వెళ్ళండి. వెళ్ళి పని చూసుకో. ఏంట్రా ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ టిఫిన్ పెట్టావు? ఇదేమన్నా నీ సొంత ఇల్లా? లేకపోతే నీ సొంత ఇల్లారా? కాదా, ఇది నా రాజ్యం. ఇందులో కానివాడెవడన్నా కాలు పెడితే కాళ్ళు విరగొట్టి పాయాలో పడేస్తాను. ఇంకోసారి వాడిని తీసుకొచ్చి ఇక్కడ తినటానికి ఏమన్నా పెట్టావో మందు కలిపేస్తాను, చచ్చూరుకుంటాడు. ఆలోచించుకో, జాగ్రత్త. చిచ్చి, అడ్డమైన వాళ్ళకి వండి పెట్టాల్సి వస్తుంది. ఏమిట్రోయ్, ఎవరి గురించి? నీ గురించి కాదులేరా. పరమాణంలో బలిపడి పాడు చేసినట్టు ఆ మోసగాడు వచ్చి అమ్మగారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అవునరా చిన్న, నిన్న చీకటేలా చెట్టు పక్కకు వెళ్ళినప్పుడు పోలీస్ మామ ఏం చెప్పాడో తెలుసా? ఆగక్కడ ఆగిపో. చీకటేళ్ళ చెట్టు సాటి కిందకి వెళ్ళి. ఎందుకేమిట్రా, నిన్న సాయంత్రం మల్లెపందిరి కిందకి ఎందుకు వెళ్ళాను? అందుకే మామని కలుసుకోటాను. ఆగక్కడ ఆగిపో. వాడు పిలిచాడా, నువ్వు వెళ్ళావా? అసలు ఆడితో నీకు పని ఏమిటిరా? ఏమిట్రా పిచ్చి మాటలు? నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను. నువ్వెవడ రావడానికి? నేనెవరినే? ఎరా, నోరు పెద్దదవుతోంది. రోజు నీకు కూడు పెట్టేవాడిని. ఆ మాయదారిగాడు వచ్చి అమ్మగారికి మనశ్శాంతి లేకుండా చేశాడు. ఈ బోండంగాడు వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అది సరే గాని, ఆ కొత్త బాబు వచ్చాడు కదా, వాడు మన అమ్మగారిని నరకేతలు పెట్టేస్తున్నాడు. మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటావా? అలా ఎందుకు ఊరుకుంటాను రా? అమ్మగారి ఉప్పు తింటున్న వాళ్ళం. అందుకే మనం పప్పులో ఉప్పులాగా, ఉప్పులో పప్పులాగా కలిసిమెలిసిపోయింటే. ఏమిట్రో, మనం కలిసిపోవాలా? ఏ పద్ధతిలో, ఏ లెక్కలో? అబ్బా, నేను చెప్పేది వినరా. మనం మన వాచ్మెన్కి మందు కొట్టించి కోడి కూరెట్టేసి వాడి మీదకి తోలామనుకో, వాడిని చిత్త కొట్టేస్తాడు. ఎలా ఉంది? బాగుంది రోయ్. నువ్వు సయ్యనేలే గాని ఇంకా బాగుంటుంది. ఏమిట్రో ఈ మాట జారుతున్నాయి? ఝాన్సీ రాణిలాగా కత్తి తిప్పుతున్నావు. కత్తి మగాడి దగ్గర ఉండాలి. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను వాడి పని పడతాను. ఫాదర్ బా నిలువెత్తు మనిషి బూరుబుక్కలేసుకొని లాటి ఊపుతూ నడుచుకుని వస్తుంటే చూడటానికి 1000 కళ్ళు చాలుకో. ఆ పోలీసాడి గురించి నా దగ్గర ఎత్తద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఇంకోసారి ఆడి సంగతి ఎత్తావో నిన్ను. ఏట్రా కుక్కు, ఆడదాని మీద కత్తెత్తుతున్నావు, ఏటి సంగతి? అసలు ఈ గొడవంతా నీ మూలనే వచ్చింది. నువ్వు రాకముందు నా చుట్టూ తిరిగేది, నువ్వు వచ్చిన తర్వాత నీ చుట్టూ తిరగడం మొదలెట్టింది. నీ మూలనే నా చెట్టు నాకు దూరం అయిపోతుంది. నువ్వే పెళ్లి చేసుకో, హాయిగా ఉండు. నేను ఈ ఉద్యోగం వదిలేసి సన్యాసుల్లో కలిసిపోతాను. సిట్టిని నేను పెళ్లి చేసుకోవడం ఏంట్రా? నాకు పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు రా. విన్నావా?
సిటీ నా కోడలు నడుతురా. ఏమిటి? అవునరా, మేనపండు. ఒరే, దానికి ఇష్టమైతే నువ్వు పెళ్లి చేసుకోరా. అదే నువ్వే అడుగు. ఏమమ్మా, ఆయన చేసుకుంటావా? నీ ఇష్టం మావయ్య. దానికి ఇష్టమే. లేదు నేను జరిపించేస్తానమ్మా.